మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము. వారు రాజు యొద్దకు రాగా, సౌలు, అహీటూబు కుమారుడా, ఆలకించుమనగా, అతడు, చిత్తము నా ఏలినవాడా అనెను. సౌలు, నీవు యెషయి కుమారునికి ఆహారమును ఖడ్గమును ఇచ్చి, అతని పక్షమున దేవుని యొద్ద విచారణ చేసి, అతడు నా మీదికి లేచి నేడు జరుగుచున్నట్టు పొంచియుండుటకై అతడును నీవును జతకూడితిరేమని అడుగగా, అహీమెలకు, రాజా, రాజునకు అల్లుడై, నమ్మకస్తుడై, ఆలోచనకర్తయై, నీ నగరిలో ఘనత వహించిన దావీదు వంటివాడు నీ సేవకులందరిలో ఎవడున్నాడు? అతని పక్షముగా నేను దేవుని యొద్ద విచారణ చెయ్యుట నేడే ఆరంభించితినా? అది నాకు దూరమవునుగాక. రాజు తమ దాసుడనైన నా మీదనూ నా తండ్రి ఇంటి వారందరి మీదనూ ఈ నేరము మోపకుండునుగాక. ఈ సంగతిని గూర్చి కొద్ది గొప్ప ఏమీయు నీ దాసుడనైన నాకు తెలిసినది కాదు అని రాజుతో మనవి చేయగా, రాజు, అహీమెలకు, నీకును నీ తండ్రి ఇంటివారికందరికిని మరణము నిశ్చయము అని చెప్పి, యెహోవా యాజకులగు వీరు దావీదుతో కలిసినందునను అతడు పారిపోయిన సంగతి తెలిసియు నాకు తెలియజేయకపోయినందునను మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచియున్న కావలివారికి ఆజ్ఞ ఇచ్చెను. రాజు సేవకులు యెహోవా యాజకులను హతము చేయనొల్లకయుండగా, రాజు దోయేగుతో, నీవు ఈ యాజకుల మీద పడుమని చెప్పెను. అప్పుడు ఎదోమీయుడైన దోయేగు యాజకుల మీద పడి ఏఫోదు ధరించుకొనిన 85 ఆ దినమున హతము చేసెను. మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేసెను. మగవారినేమి, ఆడువారినేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, గార్ధబములనేమి, గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేసెను. అయితే అహీటూబు కుమారుడైన అహీమెలకు కుమారులలో అబ్యాతారు అనునొకడు తప్పించుకొని పారిపోయి దావీదునొద్దకు వచ్చి, సౌలు యెహోవా యాజకులను చంపించిన సంగతి దావీదునకు తెలియజేయగా, దావీదు, ఆ దినమున ఎదోమీయుడైన దోయేగు అక్కడనున్నందున వాడు సౌలునకు నిశ్చయముగా సంగతి తెలుపునని నేననుకొంటిని. నీ తండ్రి ఇంటి వారికందరికిని మరణము రప్పించుటకు నేను కారకుడనైతిని కదా. నీవు భయపడక నా యొద్ద ఉండుము. నా యొద్ద నీవు భద్రముగా ఉందువు. నా ప్రాణము తీయజూచువాడును నీ ప్రాణము తీయజూచువాడును ఒకడే అని అబ్యాతారుతో చెప్పెను.